నియర్ బ్యాక్ నా మొబైల్ అయితే పోయింది. రీసెంట్ గా స్టేషన్ నుంచి కాల్ వచ్చింది మొబైల్ దొరికిందని. ఎంతో హ్యాపీగా వెళ్ళా స్టేషన్ కి. ఆ ఫోన్ చూడగానే కళ్ళం నీళ్లు తిరిగాయి. మా నాన్నగారు నాకు కొన్న ఫస్ట్ ఫోన్ అది. కొని 2 months అవ్వకుండానే పోయింది. ఫోన్ దొరికిందని ఆనందపడేలో ఫోన్ ఫుల్ గా పాడైపోయింది. కెమెరా మీద స్క్రాచెస్, చాలా కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. ఫోన్ తీసుకుని సెల్ షాప్ కి వెళ్లి చూపిస్తే ఎవరో గట్టిగా ఫోన్ పాడైపోవాలని ప్రెస్ చేశారు, అందుకే మదర్ బోర్డ్ పోయిందని చెప్పారు. సరే బాగు చేయమని చెప్పి ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలియదు. ఈ ఫోన్ మీరు అమ్మేయడం మంచిదని చెప్పారు. ఇంకా చేసేదేం లేక 5,000కి ఆ ఫోన్ ఇచ్చేసాం. ఆ ఫోన్ 22,000 కొన్న తర్వాత 2 months కూడా వాడలేదు. ఆ ఫోన్ ఇలా ఎవరు చేశారో తెలియదు కానీ అంతకన్నా పెద్ద లాసే వాళ్ళ లైఫ్ లో జరుగుతుందని మాత్రం చెప్పగలను. ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, వస్తువుని గానీ నమ్మకాన్ని గానీ అస్సలు పోగొట్టుకోకూడదు. పోగొట్టుకుంటే మునపట్లాగా ఎప్పటికీ తిరిగి రాదు. నమ్మకాన్ని వస్తువుతో ఎందుకు పోల్చానంటే, ఒకసారి పాడైపోయిన వస్తువుకి కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి. అలాగే ఒకసారి నమ్మకం పోయిందంటే ఇంకా జీవితాంతో అనుమానాలే. నా మాటలు కరెక్ట్ అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీకి సంబంధించిన ఫుల్ ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.